క్రిస్మస్ దినాలు మరి అనుదినము యేసుక్రీస్తు నీ కొరకు పుట్టాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవడం అన్నది నీకు ఆశీర్వాదకరము. థ్యాంక్ యూ జీసస్. ఈ నెలంతా కూడా యేసుక్రీస్తు పుట్టుక యొక్క ప్రాధాన్యతను గురించి మనం తెలుసుకుంటున్నాం, ఆశీర్వాదం గురించి తెలుసుకుంటున్నాం. ఎవరి గురించో యేసయ్య పుడితే మనము ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? ఎవరి గురించో యేసయ్య వస్తే మనం ఎందుకు సంతోషించాలి? మన కొరకు వస్తే మనం సంతోషించాలి, అంతే కదా. మన కొరకు రాకపోతే ఎవరి కొరకు వచ్చాడంటే కొంచెం సంతోషం అండి, కానీ నా కొరకే వచ్చాడు అన్నది మహా సంతోషము. హల్లెలూయా. నా కొరకే ఆయన పుట్టి ఉన్నాడు అన్నది చాలా ఆశీర్వాదకరము. యేసయ్య పుట్టడం కొరకు, యేసయ్య పుట్టడం వలన, యేసయ్య ఈ భూమి మీద ఆయన చేయాల్సిన కార్యం చేయడం కొరకు టోటల్గా పరలోకం అంతా కూడా భూమి మీద పనిచేసిందండి. మరొకసారి నేను చెప్తాను. యేసయ్య ఈ భూమి మీద పుట్టడానికంటే ముందు, యేసయ్య ఈ భూమి మీద పుట్టడానికి, యేసయ్య ఈ భూమి మీద జీవిస్తున్న రోజులు పరలోకము కంప్లీట్గా భూమి మీదనే ఉంది, భూమి మీదనే పరలోకము ఉంది. అందుకనే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 4:17 అండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. అందరూ చెప్దాం. యేసయ్య రావడంతోనే, యేసయ్య పుట్టడంతోనే పరలోక రాజ్యము ఈ భూమి మీదకి వచ్చింది. పరలోక రాజ్యం ఎక్కడికి వచ్చింది? ఈ భూమి మీదకి వచ్చింది. పరలోక రాజ్యం అంటే ఏంటో కాదు. పరలోక రాజ్యం అంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉంటాడో అదే పరలోక రాజ్యము. మనము మన మైండ్లో రిజిస్టర్ చేసేసుకుందామండి. మన మైండ్లో, మన మనస్సులో, మన హృదయంతరంగాల్లో మనం ఫిక్స్ అయిపోదాం. ఏంటంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని రాజ్యము. యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని రాజ్యము. కారణం ఏంటంటే యేసయ్యకు ఆ రాజ్యము ఎవరో ఇస్తే రాలేదు. యేసయ్యకు ఆ రాజ్యము ఎవరి దగ్గర నుంచో అరువు తెచ్చుకోలేదు, ఎవరి దగ్గర నుంచో దొంగలించి తెచ్చుకోలేదు, ఎవరి దగ్గర నుంచో సంపాదించలేదు. యేసుక్రీస్తే ఆది అంతమై ఉన్నాడు. హల్లెలూయా. మొట్టమొదట ఆయన రాజ్యమే ఉంది, ఆయన రాజ్యమే ఉంది. చివరి వరకు ఆయన రాజ్యమే ఉంటుంది. కానీ ఆ రాజ్యం అంటే ఏంటి అంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన రాజ్యము. అందరూ చెప్దాం. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ, యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన రాజ్యం ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టడానికి, యేసుక్రీస్తు ఈ భూమి మీదగా పుట్టడానికి అందుకనే పరలోక దూతలు పనిచేశారు. యేసయ్య ఈ భూమి మీద పుట్టడానికి ఎవరు పని చేశారు అంటే పరలోక దూతలు పనిచేశారు. ప్రభుకు స్తోత్రం. అందరూ చెప్పండి. పరలోక రాజ్యము, పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయనను స్తుతించే దూతలు ఉన్నారు, ఆయన కొరకు యుద్ధాలు చేసే దూతలు ఉన్నారు, ఆయన కొరకు పనిచేసేటువంటి పరిచారకులు ఉన్నారు. అంతకుమించి పరలోకంలో ఎవరు లేరండి. అంతకుమించి పరలోకంలో ఎవరు లేరండి. అయితే మొట్టమొదటిసారి దేవాది దేవుడు ఒక మనిషిని తయారు చేసి ఆ మనిషిని పరలోకంలో తనతో పాటు కూర్చుండబెట్టుకోవాలనుకున్నాడు. మనిషిని చేసి తనతో పాటు కూర్చుండబెట్టుకోవాలనుకున్నాడు. అందుకనే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందునట్లు. అంటే దాని అర్థం ఏంటంటే నశించిపోకుండా నిత్య జీవం అంటే ఏదో అనారోగ్యం వెళ్ళిపోయి ఆరోగ్యం కలిగి ఉండడము, డబ్బులు లేకపోతే డబ్బులు రావడం కాదు. ఒక మనిషి అశాశ్వతమైనటువంటిది, ఎప్పుడు పోతారో ఎప్పుడు ఉంటారో అని తెలియనటువంటి స్థిరము కాని మానవ జీవితంలో నుంచి దైవిక సంబంధమైన జీవితంలోకి రావడము కొరకు, దేవుని జీవితంలోకి రావడం కొరకు, దేవుని జీవంలోకి రావడం కొరకు దేవుడు మనిషిని చేసి ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం. ఈరోజు యేసుక్రీస్తు నమ్మినటువంటి నీ జీవితంలో నువ్వు శాశ్వత కాలం ఉండే వ్యక్తివి, శాశ్వత కాలము దేవునితో ఉండే వ్యక్తివి. శాశ్వతంగా ఈ భూమి మీద ఉన్నా, ఈ భూమిని విడిచిపెట్టినా శాశ్వత కాలము నువ్వు దేవునితో ఉండే వ్యక్తివి. ఎందుకు ఈ ఉదయకాల దినమున ఈ విషయాన్ని నేను చెప్తూ ఉన్నానంటే, నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ భూమి మీద
చూస్తున్నటువంటి పరిస్థితులు, ఈ భూమి మీద కలుగుతున్న పరిస్థితులు, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు, వీటన్నిటిని బట్టి నీవు ఎవరో అన్న విషయాన్ని ఒక్కొక్కసారి మర్చిపోయి ఆ పరిస్థితులకు తగినట్టుగా నువ్వు మార్చబడుతూ ఉంటావు. కానీ మనము దేవుడు, అందరు చెప్తాం దేవుడు, దేవుని రాజ్యము, యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ ఏముంటుంది? యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ ఏముంటుంది చెప్పాలండి. దేవుని రాజ్యం ఎక్కడ ఉంటుంది? దేవుని రాజ్యం అంటే ఎక్కడ ఉంటుంది? యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని రాజ్యం ఉంటుందండి. దేవుని రాజ్యం ఎక్కడ ఉంటుంది అంటే యేసుక్రీస్తు ఉన్న చోట దేవుని రాజ్యం ఉంటుంది. ఓకేనా? ఇది మనం మర్చిపోకూడదు. ఏ ఉదయకాల దినమున ఏం నేర్చుకున్నాము అంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని రాజ్యం ఉంది. ఆయన దేవుడు కనుక ఆయన రాజ్యం ఉంది. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఈరోజు యేసుక్రీస్తు యేసయ్య అంటే రక్షకుడు. ఆయన ఇచ్చిన రక్షణ నీవు ధరించుకొని ఉన్నావు. ఆ రక్షణ అనుభవంలోకి నువ్వు వచ్చి ఉన్నావు. యేసు నా ప్రభువు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవడం వల్ల ఆ రక్షణ నీకు అనుగ్రహించబడింది. అంటే ఇప్పుడు యేసయ్య నీ జీవితంలోకి, అంటే రక్షకుడు నీ జీవితంలోకి రక్షణ తీసుకొచ్చేసి ఆయన కూడా ఉన్నాడు. రక్షణ అనేది జస్ట్ ఏదో మనం వేసుకొని విప్పి ఇంకో డ్రెస్ వేసుకునేటువంటిది కాదు. రక్షణ అనేటువంటిది ఒక జీవితం. అది రక్షణ అనేది ఒక జీవితం, ఒక జీవన విధానం. నీవు శిక్ష నుంచి తప్పించబడి, శాపము నుంచి తప్పించబడి, దేవుని ఆత్మకు నివాస స్థానమైనటువంటి రక్షింపబడిన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు. క్రీస్తు అనగా అభిషక్తుడు. నువ్వు యేసు నా ప్రభు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవడం వల్ల నీకు రక్షణ వచ్చింది. రెండవది, క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకోవడం వలన నీవు కంప్లీట్గా దేవునిలోకి వచ్చేసావు. కంప్లీట్గా దేవునిలోకి వచ్చేసావు. అయితే నీకంటూ ఒక విశ్వాసం ఉండాలండి. దేవునికంటూ ఒక విశ్వాసం ఉందండి. అందరూ చెప్దాం, యేసయ్యకు ఒక విశ్వాసం ఉంది. పరలోక రాజ్య అధిపతిగా ఆయనకు ఒక విశ్వాసం ఉంది. దేవాది దేవునిగా ఆయనకు ఒక విశ్వాసం ఉంది. అదే విశ్వాసంతో ఆయన పనిచేస్తాడు. అదే ఆలోచనతో ఆయన పనిచేస్తాడు. హల్లెలూయా. దేవుడే కనుక విశ్వాసంతో పనిచేయకపోతే ఈరోజు ఉన్న జీవితాన్ని, లేకపోతే మనము దేవునికి విరోధంగా జీవించే రోజే దేవుడు చంపేసేవాడు. అవునా కాదా? మరి ఎందుకు చంపలేదు? కారణం ఏంటంటే దేవునికి ఉన్న విశ్వాసం ఏంటంటే, దేవునికి ఉన్న విశ్వాసము మనుషులు మారతారని కాదండి. దేవునికి ఉన్న విశ్వాసము తన మీద తనకు విశ్వాసం ఉంది. తానే ఒక రోజుకి భూమి మీదకి వెళ్ళి, తానే ఒకరోజు ఈ మనుషులందరి యొక్క దోష శిక్ష, ఏదైతే నాకు కోపం ఉందో, ఏదైతే నేను శిక్ష విధించాల్సిన బాధ్యత నేను కలిగి ఉన్నానో, ఒక న్యాయాధిపతిగా, ఒక జడ్జిలాగా నేను శిక్షను వేసే వ్యక్తిగా ఉన్నాను. కాబట్టి నేను శిక్షను వేసేసాను. మరణమన్న శిక్షను వేసేసాను. నన్ను సమీపించలేని శిక్షను నేను వేసేసాను. అయితే నేనే, ఈ మానవులు ఎవ్వరూ కూడా నన్ను మెప్పించగలిగిన శ్రేష్టమైన జీవితాన్ని జీవించలేరు కనుక నేనే ఈ భూమికి న్యాయాధిపతిగా, ఒక జడ్జిగా ఉన్నటువంటి నేనే, దేవునిగా ఉన్నటువంటి నేనే ఒక మానవునిగా వెళ్ళి నాకున్న కోపమును, నాకున్న సమస్తమైనటువంటి ఆ శిక్షను వేసే ఆ తీవ్రతను నేనే ఈ భూమికి వెళ్ళి నా మీద వేసుకుంటాను. తద్వారా మానవులకు విమోచన కలగజేస్తాను. కనుక దేవుడు అందరినీ నశింపజేసిన ఒక్కొక్కరిని మాత్రం నశింపజేయట్లేదు. చూద్దాం ఆదికాండంలోకి వెళ్ళి 6వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను అనెను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. ప్రతి సీజన్లో, ప్రతిసారి దేవుడు ఏం చేస్తున్నాడంటే అందరినీ నశింపజేయాలనుకుంటున్నాడు. కోపం వచ్చి, బాధేసి, నాకు విరుద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రతిసారి పాత నిబంధనలో
ఆయా సందర్భాలను మనం గమనిస్తే మనుషులందరినీ నాశనం చేయాలనుకున్నాడండి. లేకుంటే ఆయా జాతి ప్రజల మీద తన శిక్షను వేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ అందరినీ నశింపజేస్తే దేవుని ప్లాన్ ఏమవుతుంది? తాను చేసుకున్న ప్లాన్ నిమిత్తం ఆయన ఫెయిల్ అవుతాడు కదా. అందుకని ఏం చేశాడంటే నోవహును ఎన్నుకున్నాడండి. ఒక్క వ్యక్తిని ఎన్నుకున్నాడు, ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ప్రతి జాతి పక్షుల్లో, జంతువుల్లో ఒక్కొక్క దాన్ని దేవుడు కాపాడాడు. నోహు కాలంలో ఓడలోనికి అన్నిటిని తీసుకొని రక్షించాడు. దేని నుంచి రక్షించాడు? దేని నుంచి రక్షించాడు అంటే తన కోపం నుంచి నోహు కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ప్రతి జాతి జంతువులను, పక్షులను దేవుడే రక్షించుకున్నాడు. ప్రభుకు స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. నోహు కాలంలో ఓడ తయారు చేయమన్నాడు కదా. ఓడ తెలుసు కదా, నోవహు ఓడ తెలుసా? తెలీదా? తెలుసు కదా అందరికీ. నోవహు ఓడ కదా. ఆ ఓడలోకి చేపలు వచ్చాయని మీ పక్కన ఎందుకు రాలేదు? మీ పక్కన చెప్పండి. చేపలు నీళ్ళలోనే ఉంటాయి కాబట్టి. నీళ్ళతో దేవుడు లోకాన్ని నాశనం చేయాలనుకున్నాడు కాబట్టి ఆ నీళ్ళల్లో ఉండే చేపలను సపరేట్గా పడవలోకి తీసుకోవాల్సిన అవసరము లేదు. కాబట్టి అనుకుంటున్నాను నేను, చేపలు, తిమింగలాలు, ముసళ్ళు ఇవన్నీ ఓడలోకి రాలేదేమో. అందుకనే ఎలాగో నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళల్లోనే ఉంటుంది. ఎవరికైనా స్విమ్మింగ్ వచ్చా అండి? ఈత వస్తా? స్విమ్మింగ్ చేయడం వచ్చా బ్రదర్? వస్తుంది మీకు? మీరు స్విమ్మింగ్ చేయాలని నీళ్ళలోకి దిగినప్పుడు నీళ్ళు ఎంత లోతు నేను చూసుకుంటారా? అవునా కాదా? స్విమ్మింగ్ వచ్చిన వ్యక్తికి ఉన్నటువంటి కృప ఏంటంటే 100 ఫీట్లు లోపలికి ఉన్నా సరే స్విమ్ చేసేది నీళ్ళల్లోనే, పైననే. అవునా కాదండి? అందుకనే ఈత రానివాడు, స్విమ్మింగ్ రానివాడు నీళ్ళలో పడి లోపలికి పోతాడు, భయపడిపోతాడు. కానీ స్విమ్మింగ్ వచ్చిన వాడు ఏం చేస్తాడంటే అది 1000 అడుగుల లోతున్నా, అది ఏదైనా సరే స్విమ్మింగ్ చేసేది పైనే, నీళ్ళపైనే కాబట్టి భయపడడు. అలానే చేపలకు స్విమ్మింగ్ వచ్చా? రాదండి? ఎవరు రాదనింది? రాకనే నాకు దొరికి లాస్ట్ సండే తిన్నాను నేను అన్నట్టుగా. బాగా గమనించండి. దేవుడు ఒక్కొక్క సీజన్లో తన ఉగ్రతను, తన కోపాన్ని మనుషుల మీద చూపించాలన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒకరిని కాపాడుకున్నాడు, ఒక్క మానవుని కాపాడుకున్నాడు, ఒక్క వ్యక్తిని కాపాడుకున్నాడు, ఒక కుటుంబాన్ని కాపాడుకున్నాడు, ఒక్కొక్క జతలను కాపాడుకుంటూ వచ్చాడు. ఒక్కొక్క రకానికి, ఒక్కొక్క మానవ జాతికి నోవహును కుటుంబాన్ని ఎన్నుకుంటే ఒక్కొక్క జాతి జంతువులు, పక్షులు వీటన్నిటినీ ఒక్కొక్క దాన్ని దేవుడు రక్షించుకొని జలప్రళయంతో మొత్తాన్ని నశింపజేశాడు. మనము ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నామో ఆ దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆయన రాజ్యం, ఎక్కడుంటే అక్కడ ఆయన మహిమ, ఎక్కడుంటే అక్కడ ఆయన అధికారం. ఆయనకు కోపం వచ్చినా, ప్రేమ వచ్చినా ఎవరి మీదనైనా ఎలాగనైనా చూపించడానికి ఆయన సమర్థుడు, అర్హుడు. నువ్వెందుకు ఇలా చేసావని ఎవరు క్వశ్చన్ వేయడానికి వీల్లేదు. అది దేవుడు అంటే. దేవుడు అంటే ఏమైనా చేస్తాడు ఆయన. ఏదో నువ్వు అన్యాయం చేశావు అని ఎవరన్నా అన్నారనుకో వేసేస్తాడండి. నువ్వెవడు నన్ను అన్నాడడానికి అని చంపేస్తాడు. అంత అధికారం ఉన్నవాడు దేవుడు అండి. మనిషినే దేవుడు తయారు చేశాడు. సృష్టి అంతటినీ దేవుడు సృష్టించాడు, మాటతో సృష్టించాడు. మానవుడినే దేవుడు చేశాడు. ఇప్పుడు మానవుడు రూల్స్ పెట్టుకొని దేవుడు ఇట్లా ఉండకూడదు, అట్లా ఉండకూడదు అన్నాం అనుకోండి, మనమే దేవుడు అవుతాం తప్ప దేవుడు నిజంగా దేవుడు కాదు. దేవుడు నిర్ణయం చేయాలి, దేవుడు రూల్ చేయాలి, దేవుడు అధికారం చేయాలి. దేవుడు చంపగలిగిన వాడు, బ్రతికించగలిగిన వాడు, గాయం చేయువాడు, గాయమును కట్టువాడుగా ఉన్నాడు. అటువంటి వాడే దేవుడు. అటువంటి దేవుని దృష్టికి తాను చేసిన మానవుడు విపరీతమైన కోపం తెప్పించి, బాధ తెప్పించి, ఇంకా నేను చంపేస్తాను అందరినీ అని నిర్ణయించుకున్న రోజు దేవుడు ఏం చేశానంటే అందరినీ చంపలేదండి, ఒకరిని రక్షించాడు. బాగా గమనించండి. మనము ఏమి
తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే దేవుడు ఎక్కడుంటే అక్కడ దేవుని రాజ్యం ఉంది. ఆ రాజ్యం సంబంధమైన దేవుడు ఒక విశ్వాసంతో ముందుకెళ్తున్నాడు. ఒక విశ్వాసంతో ముందుకెళ్తున్నాడు. అదేంటంటే ఒక్క మానవుణ్ణి పట్టుకొని, ఒక మానవుణ్ణి రక్షించుకొని, ఒక మానవుణ్ణి చేసి ఆశీర్వదించాడండి. ఆ మానవుడు తప్పిపోతే మరలా ఒక్క మానవుని పట్టుకొని లోకాన్నంతా నశింపజేశాడు. ఈరోజు ఒకే మానవునిగా వచ్చి లోకాన్నంతా రక్షించాడు దేవుడు. ఒక్క మానవుని సేవ్ చేసి, ఒక మానవుని, ఒక కుటుంబాన్ని మాత్రమే ఆయన రక్షించి మిగిలిన వాళ్ళందరినీ నాశనం చేసినట్టుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు నశింప చేయాలనుకున్నాడు. కానీ అదే దేవుడు ఒక్క మానవునిగా ఈ భూమి మీదకి వచ్చి సమస్తమైన మానవాళిని ఆయన రక్షించాలనుకున్నాడు. అదే క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రాధాన్యత. ఒకే ఒక్క వ్యక్తిని రక్షించి మిగతా వాళ్ళందరినీ నాశనం చేసిన దేవుడు ఒకే ఒక్క వ్యక్తిగా ఈ భూమి మీదకి వచ్చి మిగిలిన వాళ్ళందరినీ, జాతులను, అన్నిటినీ, తరాలను రక్షించాడు. ఆయన రక్షించి ఉన్నాడు. ఏ నమ్మకముతో ఆయన, ఏ విశ్వాసంతో ఆయన ఈరోజు మనుషులు ఏ పాపం చేయలేదు, మనుషులు నా దృష్టికి యోగ్యులు, మనుషులందరూ ఆయన దృష్టికి పరిశుద్ధులు అయ్యారు. ఏం చేయటం వలన ఆ విధంగా మనుషులు పవిత్రులయ్యారు దేవుని దృష్టికి అంటే ఆయనే మానవునిగా వచ్చి ఆయననే తన కోపమును, తనకున్నటువంటి సమస్తమైనటువంటి అధికారముతో ఒకే ఒక మానవునిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన మీదనే శిక్ష వేసి ఇప్పుడు ఆయన ఫ్రీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన దృష్టికి మనుషులందరూ పరిశుద్ధులు, నీతిమంతులు అయిపోయారు. ఒక్కరిని బట్టి అందరూ నీతిమంతులయ్యారు. గట్టిగా హల్లెలూయా చెప్దామని. ఇది దేవుని రాజ్యంలో సిస్టమ్ అండి. దేవుని రాజ్యంలో దేవుడు అనుకున్నాడు, దేవుడు ఇలా చేయాలనుకున్నాడు, చేసేస్తాడు. మధ్యలో మనం వెళ్ళి ఇట్లెందుకు చేస్తున్న ప్రభా అనడానికి వీల్లేదు కదా. దేవుడు ఆదాము కొరకు అవన్ చేయాలనుకున్నప్పుడు ఏం చేశాడు? ఆదాముకు గాఢ నిద్ర కలగజేశాడండి. ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి అవను పక్కటెముకతో ఆదాము ప్రక్కటెముకను తీసి అవను నిర్మించాడు. దేవునికి అధికారం ఉందండి. నిన్ను సైలెంట్ చేసి నిన్ను మాట్లాడనీయకుండా ఆయన సమస్తం చేసుకుంటూ పోతాడు. హల్లెలూయా. జకరియా ఎలిజబెతమ్మ విషయంలో దేవుడు దూత వచ్చి చెప్పిన మాటను జకరియా నమ్మలేని స్థితిలో ఉంటే నువ్వు మూగను అయిపోదువుగాక అన్నట్టుగా, మరి బాలుడు జన్మించి పేరు పెట్టే సమయం వరకు జకరియా మూగవాడైపోయాడు, మాట్లాడడానికి రావట్లేదు. ఇప్పుడు పుట్టిన బాబుకి ఏం పేరు పెట్టాలంటే పలక మీద యోహాను అని రాశాడండి. అంతే, అప్పుడు మాట్లాడడం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు సర్వాధికారి, దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన నశింపజేయడానికి, ఆయన రక్షించడానికి, ఆయన నాశనం చేయడానికి, ఆయన కట్టడానికి, ఆయన కూల్చివేయడానికి ఆయన సమర్థుడు. ఆయన ఇష్టం చొప్పున సమస్తాన్ని చేయువాడుగా ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆయన రాజ్యం ఉన్నట్టే. ఆయన ఒక విశ్వాసంతో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఒకటేసారి 100 మందిని చేయలేదు. ఆయన భూమిని చాలా విశాలముగా చేశాడు. ఈరోజు వరకు కూడా మానవ సంచారము, మానవుడు లేని ప్రాంతాలు విపరీతంగా ఉన్నాయండి భూమి మీద. మానవుడు వెళ్ళని ప్రాంతాలు విపరీతంగా ఉన్నాయి. మానవుడు జీవించని ప్రాంతాలు చాలా ఉన్నాయి. చాలా విశాలమైనటువంటి భూభాగాన్ని దేవుడు చేసి ఉన్నాడు. ఎందుకంటే ఆదాము అవ్వకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే భూమిని నిండించండి, భూమిని నిండించండి, భూమిని నిండించినట్లుగా విస్తరించండి. ప్రతి చోటును ఖాళీ లేకుండా మీతో నింపబడాలి. దేవుడు ఏ విశ్వాసంతో ఒక ప్రాజెక్టును మనిషికి ఇచ్చాడు, దేవుడు ఆశీర్వదించాడు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఆశీర్వదింపబడిన జీవితం అనగా దేవుడు ఆశీర్వదించాడు అంటే అది దేవుని యొక్క ప్రాజెక్టు. అదొక పెద్ద ప్రాజెక్ట్ లాంటిదన్నమాట. దేవుని ఉద్దేశం అది, దేవుని యొక్క ఆలోచన అది. నువ్వు ఉన్న చోట నీలాంటి మనుషులు
తో ఆ ప్రాంతం నింపబడాలి. అవునా కదండి? కదా, మనం ఒక కాలనీలో ఉన్నామనుకోండి, ఆ కాలనీని విడిచిపెట్టి ఆ ఇరుగు పొరుగు వారిని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్తామండి? చెప్పాలండి. ఎక్కడికైనా మనం వెళ్ళాలంటే మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని మనము ఈజీగా వదిలిపెట్టాలంటే పక్కింటి వాళ్ళు పుల్లలు పెట్టాలండి మన మీద కదా. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ముందింటి వాళ్ళు పప్పు ఇవ్వమంటే పురుగు పట్టిన పప్పు ఇవ్వాలండి మనకు. అసలు మరి కొంచెం షుగర్ ఇవ్వమంటే వాళ్ళు ఏం చేయాలంటే ఏదన్నా చేదుది ఇవ్వాలన్నమాట. 2 వంకాయలు ఇవ్వమంటే పుచ్చిపోయిన వంకాయలు ఇవ్వాలండి. ఈ మనుషుల మధ్యలో నేను ఉండను అని వెళ్ళిపోమండి. అలా కాకుండా ఒక వంకాయ అంటే కిలో వంకాయలు ఇచ్చారనుకోండి, మనం అక్కడి నుంచే వెళ్ళిపోతామండి. మనం కొంచెం ఇంత కప్పు పాలు ఇవ్వండి అంటే ఒక లీటర్లో ఒక టిన్ను తెచ్చుకొచ్చి ఇంట్లో పెట్టారనుకోండి, ఆ ప్రాంతం నుంచి మనం పోతామా? చెప్పాలి. మనుషులము మనకు అనుకూలమైన మన వాళ్ళతో మనం ఉన్న ప్రాంతం నిండాలని కోరుకోవాలి. హల్లెలూయా. మనము కొన్ని చోట్ల, కొన్ని విలేజెస్ నేను చూశానండి. కొన్ని గ్రామాల్లో గ్రామం అంతా ఒకవైపు ఉంటుంది, మరి క్యాథలిక్స్ ఉంటే క్యాథలిక్స్ ఒకవైపు, క్రిస్టియన్స్ ఉంటే క్రిస్టియన్స్ ఒకవైపు, మిగతా వాళ్ళతో కలిసి ఉండరు. విలేజెస్లో, సిటీలో అట్లా ఉంటుంది. కానీ చర్చి కట్టుకుంటే చర్చి చుట్టే ఫ్యామిలీస్ ఉంటాయండి. చర్చి ఉంటే చర్చి చుట్టూ, ఉదాహరణకు టెంపుల్ ఉందనుకోండి, టెంపుల్ చుట్టూ వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. మస్జిద్ ఉందనుకోండి, ఆ దరిదాపుల్లోనే వాళ్ళు ఉండాలని ఇష్టపడతారు. కారణం ఏంటంటే మనిషికి ఒక స్వభావం ఉంది. అదేంటంటే నా వాళ్ళున్న చోట నేను ఉండాలి. నేను ఏ విశ్వాసంలో ఉన్నానో ఆ విశ్వాసంలో ఉన్న వాళ్ళ మధ్యలో నేను ఉండాలి. దేవుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే మనిషి దేవుని దృష్టిలో మనిషి అనే ఒక జాతిని దేవుడి భూమి మీద ఆదామును అవ్వను మాత్రమే దేవుడు చేశాడు. ఇంకా మిగిలిన మనుషులందరూ కూడా ఆదాము అవ్వలో నుంచే బయటికి వచ్చారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుని రాజ్యం యొక్క సిస్టమ్ ఇది, దేవుని యొక్క విశ్వాసం ఇది, దేవుని యొక్క ప్రాజెక్ట్ ఇది. ఆదాము అవ్వకు ఒక ప్రాజెక్ట్ ఇస్తే వాళ్ళ ద్వారానే అది జరుగుతూ పోవాలి. అలానే ఈరోజు మన క్రైస్తవ జీవితంలో కూడా దేవుడు ఉన్నాడండి. అందరూ చెప్తాను, నాలో దేవుడు ఉన్నాడు, నేను దేవుణ్ణి ధరించుకున్నాను, నేను అభిషక్తుని ధరించుకున్నాను, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుని నేను ధరించుకున్నాను. ఆయన ఉన్నాడు గనక నేనున్న చోట దేవుని రాజ్యం ఉంది, నేనున్న చోట దేవుని రాజ్యం ఉంది. నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ దేవుని రాజ్యం పనిచేస్తుంది, దేవుని దూతలు పనిచేస్తున్నారు. ఈ విశ్వాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు చూద్దాం, మనము లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం చూద్దామని. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. అందరూ చెప్పండి, దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. బాగా గమనించండి, దేవుడు ఒక పని ఈ భూమి మీద చేయాలి అంటే, దేవుడు ఒక పని ఈ భూమి మీద ఉన్న మనుషుల జీవితాల్లో చేయాలి, లేకపోతే ఈ భూమి మీద ఉన్న మనుషుల ద్వారా ఒక పని చేయించుకోవాలంటే దేవుడు మనుషులను పంపించాడా, తన దూతను పంపించాడా? మనుషులను పంపించాడా, దూతను పంపించాడా? బాగా గమనించండి, యేసయ్య ఈ భూమి మీద పుట్టాలి అన్న కార్యక్రమం కొరకు, యేసయ్య ఈ భూమి మీద రక్షణ తీసుకురావడానికి, మనుషులందరికీ ఈ భూమి మీద పుట్టాలి అన్న కార్యక్రమానికి దేవుడు వాడుకుంది ఎవరిని అంటే ఏ మనిషిని ఆయన వాడుకోలేదు. ఎందుకంటే మనుషులు చెప్తే అర్థమయ్యేటువంటిది కాదు. దేవుడు చేసే కార్యాలు మనుషులు చెప్తే అర్థమయ్యేది కాదు. మనుషుల ఆలోచనకు అందనిదే దేవుని ఆలోచన. మనుషుల విశ్వాసపు యొక్క స్థాయికి అందనిదే దేవుని యొక్క విశ్వాసపు స్థాయి. గట్టిగా హల్లెలూయా చెప్దామని. అందుకని దేవుడు ఎవరిని వాడుకున్నాడు అంటే, దేవుడు తన దూతలను వాడుకున్నాడు. ప్రత్యేకమైనటువంటి పని కొరకు ప్రత్యేకమైనటువంటి దేవుని పరిచారకులను దేవుడు వాడుకున్నాడు. ఒకటి, కన్యక అయిన మరియ యొద్దకు గబ్రియేలు అనే దూత వచ్చి చెప్పడం జరిగిందండి. అంతకంటే ముందు
యేసయ్య ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఆయన మార్గాన్ని సరళం చేయడానికి యోహాను భూమి మీద పుట్టాలండి. ఈ యోహాను కూడా భూమి మీద పుట్టాలి అంటే అది కూడా చెప్పింది ఎవరు చూద్దాం. 15వ వచనం నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 11వ వచనం నుండి చూద్దాం. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. చాలండి. చూడండి, దేవుడు ఈ భూమి మీద ఏది చేయాలనుకున్నా మొట్టమొదట ఎవరిని పంపాడు? దూతను పంపాడండి. దూతను పంపాడు. పరలోకంలో ఎవరెవరు ఉంటారనుకున్నాం? దేవుడు తనకు పరిచర్య చేసే దూతలు. దేవుడు తనకు పరిచర్య చేసే దూతలు. దేవుడు ఒక ప్రణాళికని భూమి మీద నెరవేర్చడం కొరకు మరి భూమి మీదకి యేసయ్య పుట్టినప్పుడు మానవునిగా అతని మార్గాన్ని సరళం చేయడానికి, ఒక మాట చెప్పాలంటే ఆయనకు బాప్తిజం ఇవ్వడానికి ఒక మానవుడు పుట్టాలండి. అతని పేరే యోహాను. బహుకాలం గడిచిన వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎలిజబెతమ్మ జకర్యాకు దేవుడు కుమారునిచ్చి ఆ కుమారునికి పేరు పెట్టమని చెప్పి ఆ కుమారుడు ప్రభువు యొక్క మార్గాన్ని సరళం చేస్తాడు, అతని జీవితం ఇంతే అని చెప్పాడండి. దూత వచ్చి చెప్పడం జరిగింది. కన్యకైన మరియ యొద్దకు వచ్చి దూత చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఈ కన్యకైన మరియకు ప్రదానం చేయబడినటువంటి యోసేపు ఉన్నాడండి. ఈమె గర్భం ధరించింది అని తెలిసిన వెంటనే రహస్యంగా వదిలిపెట్టాలనుకున్నాడు. కానీ మళ్ళా యోసేపు దగ్గరికి కూడా అదే దూత వెళ్ళడం జరిగింది. మీ పక్క వాళ్ళతో చెప్పండి, యేసుక్రీస్తు కొరకు దేవుడు తన దూతలను వాడాడు, తన దూతలతో మాట్లాడాడు, తన దూతలను పంపి కాపాడాడు, తన దూతలను పంపి ముందే శత్రువు కంటే మించిన ఆలోచనలను తన ప్రాజెక్ట్లో భాగమైన వాళ్ళకు తెలియజేశాడు. జకర్యా, ఎలిజబెతమ్మ, మరియమ్మ, యోసేపు. అదేవిధంగా జ్ఞానులు సైతము బోధింపబడి వారు వెళ్ళిపోయారు. గొల్లల దగ్గరికి దూత వచ్చి చెప్పడం జరిగింది, రక్షకుడు పుట్టి ఉన్నాడని. వారు పరిగెత్తిపోయి శిశువును, మరి పశువుల తొట్టిలో పడుకోబెట్టబడిన శిశువును చూసి వారు పూజించారు, వారు ప్రకటించారు. ఇక్కడ దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ రాజ్యం ఉంది. దేవుని రాజ్యంలో దేవుని యొక్క పరిచారకులు ఉన్నారు. దేవుడు చేయాలనుకున్నటువంటి పని విశ్వాసంతో చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆయన విశ్వాసం అంటే ఏంటి అంటే, ఏదైతే ఈరోజు ఇలా ఉండాలని అనుకుంటున్నామో అది దాన్ని చూడడం. నేను ఏమనుకుంటున్నానో, ఏది ఎలా ఉండాలో, ఎవరు ఎలా ఉండాలో, ఏ పరిస్థితి ఎలా ఉండాలో, ఏ వస్తువు ఎలా ఉండాలని నేను అనుకుంటున్నానో అది దాన్నే చూస్తూ ఉండడం. ఎంతమంది మీకున్నటువంటి చిన్న తొట్టినో లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి మట్టిలోనో విత్తనం వేస్తారు? ఎప్పుడైనా వేసారా? విత్తనం ఎంతలా ఉంటుందండి కదా. మనం వాటర్ మిలన్, పుచ్చకాయ తింటాం కదండి, ఇంత సైజు విత్తనం ఉంటుంది. దాంట్లో ఎంత ఉంటుందండి విత్తనం? ఇంత విత్తనాన్ని భూమిలో విత్తేటప్పుడు ఇంతే విత్తనం అంత సైజు పండ్లు కాస్తాయని విత్తుతామా, లేకపోతే ఏ విత్తనమైనా సరే చిన్నగా ఉంటుంది, పండ్లు మాత్రం పెద్దగా ఉంటాయి అని విత్తుతామా? రోజు ఆ తొట్టి వైపు చూస్తాం, దాంట్లో వాటర్ మిలన్ ఇట్లా ఉన్నట్టు, లేకుంటే బంగినపల్లి ఈ బెనీషాలు మామిడి పండ్లు కాసినట్టు తొట్టి మాత్రం ఖాళీగానే ఉంటుందండి. విత్తేటప్పుడు అదే ఊహలో విత్తుతాము. మరి 2 రోజుల తర్వాత కూడా ఆ తొట్టిలో నుంచి చెట్టు అలా పెరిగినట్టు, ఆ పెరిగినటువంటి ఆ చెట్టు చిన్నగా ఉన్నప్పుడే పళ్ళు కాసినట్టు, ఇలా మనం ప్రతిసారి దాని వైపు చూసినప్పుడు ఏ విశ్వాసంతో అయితే విత్తామో ఆ విత్తనాన్ని చూడకుండా, విత్తనాన్ని చూడకుండా విత్తేటప్పుడు ఎంత పెద్ద చెట్టు అవుతుందో, ఎన్ని
ఫ్రూట్స్ని ఇస్తుందో అన్న ఇమాజినేషన్తో విత్తాము, విశ్వాసంతో విత్తాము, రోజు అదే కనపడుతుంటుంది. ఈ చెట్టు పెరిగి పెద్ద అయితే అమ్మో పక్కింట్లోకి వెళ్ళిపోయి కొమ్మలు పండ్లని వాళ్ళకి ఇస్తే ఎట్లయినా సరే ఆ కొమ్మలు మా పక్కింట్లోకి పోకుండా కట్ చేసేయాలి, మొత్తం మా ఇంట్లోకే ఉండాలి. ఇంకా మొలక కూడా రాలేదండి, మొలక కూడా రాలేదు కదా. చాలామంది ఆ పెళ్లి సంబంధాలు చూస్తుంటే వాళ్ళకు పిల్లలు కన్నట్టు, 2 పిల్లలు వచ్చినట్టు కళలు వస్తుంటాయండి. ఇంకా పెళ్ళే ఫిక్స్ కాలే, పిల్లల గురించి కళలు వస్తుంటాయి కొంతమందికి కదా. అంటే ఏంటంటే విశ్వాసం అండి. విశ్వాసం అంటే ఏంటి అంటే ఏదైతే నీకు కావాలని నువ్వు కోరుకున్నావో దాన్ని అది నెరవేర్చబడక ముందే, అది నీకు ముందుకు రాకముందే నువ్వే దాన్ని ముందుకు తెచ్చుకొని చూడడం, నువ్వే దాన్ని చూడడం. దేవుడు కూడా ఈ భూమిని అంతటిని ఇంత విశాలంగా చేసినప్పటికీ దేవుడు ఈ భూమి మీద 2 చేశాడు. ఆదాము అవ్వనే చేశారు విత్తనంలాగా. కానీ దేవునికి ఉన్నటువంటి ఊహలో, దేవునికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే ఈ విశాలమైన భూమి మీద విశాలమైన జనాంగము నింపబడి ఉండడాన్ని ఆయన చూసి చేసి ఉన్నాడు. హల్లెలూయా. అలానే దైవికమైన విశ్వాసము అన్నది ఈరోజు నీ క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఈ భూమి మీదకి దేవుడు ఆయన డైరెక్ట్గా వచ్చి మాట్లాడినా, ఆయన దూతను పంపి మాట్లాడినా మానవ సంబంధమైన విశ్వాసపు స్థాయిని అర్థం చేసుకుందామండి. దేవుడు వచ్చి ఈ భూమి మీద మనుషులతో మాట్లాడినా, లేకుంటే దేవుని దూత వచ్చి దేవుని తరపున దేవుని మాటలు చెప్పినా, ఎవరికైతే చెప్పబడుతున్నాయో ఆ వ్యక్తి సాధారణంగా మానవ జీవితానికి ఉన్న సామర్థ్యము, ఊహించే సామర్థ్యము, నమ్మే సామర్థ్యము ఎంతైతే ఉంటుందో దాన్ని మించి నమ్మగలిగినటువంటి మాటలు, సామర్థ్యము దేవుడు ఇస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నీ విశ్వాసపు స్థాయి సరిపోదు. మీ పక్కలతో చెప్పండి, దేవుడైతే చెప్పకుండా అన్నీ చేయించుకోవచ్చు కదా. నేను అడిగి చేయాల్సిన పనే ఉంది. కనుక నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు ఇలా కంటావు, ఇలాంటి వ్యక్తిని కంటావు, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పాల్సిన పనే ఉందండి దేవునికి. కనుక పరిశుద్ధాత్మతో నింపబడి గర్భం ధరిస్తే అయిపోయాయి కదా. దేవునికి అధికారం లేదా? చెప్పే చేయాలండి. అధికారం ఉన్న వాళ్ళు చెప్పే చేస్తారా? కానీ దేవుడు అధికారం కలిగినప్పటికీ దేవుడు ఎటువంటి వాడంటే ప్రేమై ఉన్నాడు. అందరూ చెప్తాం, దేవుడు ప్రేమై ఉన్నాడు. ప్రేమ ఉన్న చోట ప్రణాళిక ఉంటుంది, ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ను అధికారంతో కాకుండా ప్రేమతో చేయడం అనేది జరుగుతుంది. కనుక మొట్టమొదట ఏ వ్యక్తి ద్వారా అయితే ఏదైతే దేవుడు చేయించాలనుకుంటాడో మొట్టమొదట ఆయన మాట్లాడతాడు, మొట్టమొదట ఆయన వివరిస్తాడు. ఇదిగో నేను దీని కొరకు నిన్ను ఎన్నుకున్నాను, ఇదిగో నీ జీవితంలో నేను ఇది చేయబోతున్నాను, ఇదిగో నువ్వు ఇలా చేస్తావు, ఇలా చేయడం వల్ల ఇలా జరుగుతుంది అని దేవుడు తానైనా మాట్లాడతాడు, తన దూతనైనా పంపి మాట్లాడతాడు. హల్లెలూయా. లేకపోతే తన ఆత్మతో మనుషులను నింపి మనుషులతో మాట్లాడతాడు, మనుషుల ద్వారా మాట్లాడతాడు. ఇక్కడ మనము ఈ క్రిస్మస్ దినాల్లో అతి ప్రాముఖ్యంగా గ్రహించాల్సినటువంటి, జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి దేవుని సిస్టమ్ ఒకటి ఉందండి. దేవుని ప్లాన్, దేవుని ప్రణాళికలు ఎలా దేవుడు చేస్తాడు అన్నదాన్ని మనము గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని రాజ్యము, ఆ రాజ్యములో దేవుడున్నాడు, దేవుని దూతలు ఉన్నారు. ఆ దేవుడు తన దూతల ద్వారా మరి ఎలిజబెత్ అమ్మ జకర్యాను సిద్ధపరచుకున్నాడు, కన్యకైన మరియను సిద్ధపరచుకున్నాడు, యోసేపు అనే వ్యక్తిని సిద్ధపరచుకున్నాడు, అదేవిధంగా జ్ఞానులను సిద్ధపరచుకున్నాడు, అదేవిధంగా గొల్లలను సిద్ధపరచుకున్నాడు. ప్రతి చోట దేవుడు తన దూతల ద్వారా, తన వాక్కు ద్వారా ఆయన సిద్ధపాటు కలుగజేసుకున్నాడు. ఈరోజు అదేవిధంగా నిన్ను కూడా తన యేసు
క్రీస్తు అంటే యేసు అనగా రక్షకుడు. ఆయనను ప్రభువుగా నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకోవడం వల్ల నీకు రక్షణ వచ్చింది. రక్షకుడు నీ సొంతమైపోయాడు. రెండవది, ఆయనలోనికి బాప్తిసం పొంది ఆయనను ధరించుకోవడం వలన నీవు ఆయనగా మార్చబడ్డావు. యేసుక్రీస్తు యొక్క జీవితం యొక్క ఫలము ఈరోజు నీ క్రైస్తవ జీవితము. నీ క్రైస్తవ జీవితము. ఇక్కడ కూడా ఏముండాలి అంటే, నువ్వు క్రైస్తవునివని నమ్మకుండా నీ చుట్టూ అనేక పరిస్థితులు వస్తాయి. నువ్వు క్రైస్తవునివి అంటే నువ్వు దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షింపబడ్డావు, దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రునివి, పాత్రురాలవయ్యావు. ఈరోజు నువ్వే దేవుని నివాస స్థానమయ్యావు. నువ్వే ఈ భూమి మీద దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణతకు పాత్రునివి, పాత్రురాలువు అయిపోయావు. ఇవి నీ విశ్వాసము. దేవుడు ఈ భూమి మీద విశ్వాసంతో పనిచేశాడు. నువ్వు కూడా ఈరోజు ఏమై ఉన్నావో, క్రీస్తులో ఏమై ఉన్నావో, యేసు అన్న రక్షకుడు నీకు ఇచ్చిన రక్షణ యొక్క విలువ ఏంటో నీకు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? మరలా తిరిగి నువ్వేదో చేశావు, దేవుడు నిన్ను శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు, రక్షించడానికి లేడు అన్నట్టుగా నువ్వు భయపడుతూ ఉన్నావేమో. భయంలోనే అనేక మిస్టేక్స్ చేస్తామండి. భయంలోనే అనేక పొరపాట్లు చేసేస్తాం. దేవునితో సంబంధం లేని సంతోషంలోనే అనేక పొరపాట్లు చేసేస్తామండి. కానీ ఈరోజు నీ క్రైస్తవ జీవితం ఏంటి అంటే, దేవుడు ఎలా ఆయన ఉన్న చోట రాజ్యం ఉందో, ఆయన రాజ్యం ఉందో, అలానే నిన్ను ఈ భూమి మీద ఆయనలాగా చేసుకొని నీతో పాటు ఆయన రాజ్యం ఉండేటట్టుగా చేశాడు. నీతో పాటు ఒక దూత, రెండు దూతలు కాదు, దేవునితో ఎంతమంది దూతలు ఉన్నారో అంతే దేవునితో ఉన్నట్లుగా దూతలు కూడా నీతోనే ఉండేటట్లుగా దేవుడు చేసి ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన మహిమ, ఆయన దూతల పరిచర్య ఉన్నట్టుగా నువ్వు నీ క్రైస్తవ జీవితము రక్షింపబడింది. దేవుడు నిన్ను శిక్షించడానికి కాదు, దేవుడు నిన్ను రక్షించి ఉన్నాడు. ఈ విశ్వాసం అన్నది నీకు చాలా విలువగా ఉండాలి. రెండవది, నీవే దేవుని స్థానములో ఉన్నావు. నువ్వే దేవుని ధరించుకొని ఉన్నావు. ఈ విశ్వాసపు స్థితి నీవు కలిగి జీవించాలి అనుదినము. దీన్ని ఎప్పుడైతే నువ్వు విశ్వసించడం మానేస్తావో అంత బాగానే ఉన్నట్టు ఉంటుంది. రాను 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 నీ చుట్టూ ఉన్న పరిస్థితులను, నీ చుట్టూ ఉన్న మనుషులను, వీటిని చూడడం మొదలైతే ఆటోమేటిక్గా నువ్వు మామూలు మనిషిలాగా దిగజారిపోతావు. మామూలు మనిషి అన్న స్థానంలోకి పడిపోతావు. మామూలు మనిషి అన్న స్థానానికి ఇంకా అన్నీ ఉంటాయండి. భయాలు ఉంటాయి, దిగులు ఉంటుంది, వ్యాధి ఉంటుంది, రోగం ఉంటుంది, బాధ ఉంటుంది, నష్టం ఉంటుంది. కానీ నువ్వు దేవుడు ఎలా, నేను ఎక్కడుంటే అక్కడ నా రాజ్యం ఉంది, నేను ఎక్కడికైనా వెళ్ళగలను, నేను ఏదైనా చేయగలను, నాకు అసాధ్యమైనది లేదు అన్న విశ్వాసము తన మీద తనకి ఎట్లా కలిగి ఆయన పనిచేస్తాడో అలానే నువ్వు కూడా ఈ భూమి మీద పనిచేసే వ్యక్తివి. దేవుని కొరకు పనిచేసే వ్యక్తివి. దేవునికి సంబంధించిన వాటిని నమ్మి, దేవునికి సంబంధించిన వాటిని ఈ భూమి మీద ఉన్న పరిస్థితుల కంటే, మనుషుల కంటే అధికంగా నమ్మగలిగిన నమ్మకము, విశ్వాసము నువ్వు కలిగి ఉన్నావు. నువ్వే గనక అలాంటి దైవిక సంబంధమైన విశ్వాసంలో నువ్వు ఉండకపోతే నువ్వు ఆటోమేటిక్గా నీ చుట్టూ ఉన్న పరిస్థితులనే నమ్ముతావు. మార్కు సువార్త 16:17 చూద్దాం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును. ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఒక్క నిమిషం అండి. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఇది నీ ద్వారా అనుకుంటుంటే జరిగేది కాదు, నీ ద్వారా ఆటోమేటిక్గా జరిగేది. హల్లెలూయా. ఇది క్రైస్తవ విశ్వాసం అండి, దేవుని కలిగిన విశ్వాసం. ఏం చేస్తారంట? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మొట్టమొదట ఏం చేస్తారంట? అందరూ చెప్పండి. దయ్యాలను వెళ్ళగొడతారు. కొంతమంది దయ్యాన్ని తప్ప అందరినీ వెళ్ళగొడుతుంటారండి. దయ్యాన్ని కాకుండా అందరినీ వెళ్ళగొడుతుంటారండి. కొంతమంది భార్యలు భర్తలను వెళ్ళగొడతారు, కొంతమంది భర్తలు భార్యను వెళ్ళగొడతారు, కొంతమంది పిల్లల్ని వెళ్ళగొడతారు, పిల్లలు కొంతమంది తల్లిదండ్రులను వెళ్ళగొడతారు, కొంతమంది బాసులు
ఇలాగా చాలా రకరకాలుగా. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి మొట్టమొదటి కనబడే సూచక క్రియ, మొట్టమొదట కనబడే క్రియ కదా. ఇప్పుడు మీ పక్క వాళ్ళని చూడండి, సంతోషంగా ఉన్నారు, దుఃఖంగా ఉన్నారు, ఒకసారి చూడండి, ఫేస్ చూడండి. ఎలాగ ఫేస్ చూసి వీళ్ళు దుఃఖంగా ఉన్నారు, వీళ్ళు సంతోషంగా ఉంటారు అని తెలుస్తుందో, క్రైస్తవుని ఫేస్ చూసి నువ్వు దయ్యాలను ఎల్లగొట్టగలవు అని మనుషులు చెప్పాలండి. క్రైస్తవేతరులు ఏం చెప్పాలో తెలుసా అండి? యేసుక్రీస్తుని నమ్మని వాళ్ళు ఏం చెప్పాలో తెలుసా? మన ఫేస్ చూసి ఏయ్ నువ్వు దయ్యాలను ఎల్లగొడతావు. దయ్యం అనాలి, అమ్మ మా టైం రాకముందే మమ్మల్ని నశింపజేయడానికి వచ్చిన వాని. మనం సైతానికి భయపడ్డం కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు వలన ఈ సూచక్రియలు కనపడతాయి. అదేంటంటే నువ్వు నీకు తెలియకుండానే సైతాన పో అంటావు, అది పోతుంది. సైతాన రా అంటే వస్తుందండి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాతయ్య దయ్యాలను వెలగొట్టడంలో ఎక్స్పర్ట్ అండి. పరిశుద్ధాత్మ ద్వారా ఎటువంటి దయ్యాలనైనా వెలగొట్టేవాడండి. ఎవరైనా వచ్చి నిలబడితే రా నువ్వు రా అని పిలుస్తాడండి. మనుషులను పిలిచినట్టే పిలుస్తాడు. చెప్పు ఎందుకు వచ్చినావు, ఎందుకు ఈ వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నావు అంటే, తాత నేను నా పొలంలో పోతూ ఈ వ్యక్తి నా పొలంలో ఒక వేరుశనగ అది తీసి ఆ చెట్టు పీకి దాన్ని తిన్నాడు, అందుకనే నేను పట్టుకొని వచ్చాను అంటే, కొంచెం తింటేనే పట్టుకుంటావా పా అనేసరికి పోతాడండి. నాకు పెద్ద ఎంటర్టైన్మెంట్ అండి చిన్నగా ఉన్నప్పుడు. ఏంది ఇది, సైతాన్ రమ్మనడం ఏంది, పొమ్మనడం ఏంది, విచిత్రంగా అనిపించేదండి, విచిత్రంగా అనిపించేది. అసలు ఇంకా రా అంటేనే వచ్చేస్తాయండి, రాగానే వచ్చేస్తాయి. ఎందుకు సతాయిస్తున్నావు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అంటే, మళ్ళీ ఇంత హంబుల్గా చెప్తాయంటే సైతాన్లు చాలా హంబుల్ అండి. అసలు నేను నా కోడలు నేను ఎందుకు పట్టుకున్నానంటే, నా బంగారాన్ని దొంగలించింది, దొంగతనం చేసింది, అప్పటి నుంచి నాది దొంగతనం చేసినప్పటి నుంచి మెడ నొప్పులు పెట్టాను, నా బంగారం దొంగలిస్తే నేను ఊరుకుంటానా? అత్త చచ్చిపోయిందండి. అత్త చచ్చిపోతే అత్త బంగారాన్ని కోడలు దొంగలించిందంట అండి. దొంగలించేసరికి పాపమే బంగారమే దొంగలిస్తా అనుకుంది, కానీ దాని వెనుకున్న సైతాన్ని కూడా దొంగలిస్తుందని ఆమెకు తెలియదు. పాపం మెడ నొప్పులతో, విపరీతమైన మెడ నొప్పులతో బాధ అండి. అయితే ఎందుకు వచ్చినావు నువ్వు, ఎందుకు మెడ నొప్పులు పెట్టి ఇబ్బంది పెడుతున్నావు అంటే, ఇదిగో నా బంగారం అని సైతానే చెప్తుందండి అన్నీ. రమ్మడం సరిపో, బంగారం తీసుకుంటే వస్తావా, ఏమా నువ్వు దొంగతనం చేసావా అంటే, అవుతా దొంగతనం చేసావంటే, ఎందుకమ్మా అట్లా చేసావు, దాన్ని చెడగొట్టి వేరే చేయించుకో అనేసరికి సెటిల్మెంట్ అండి. అక్కడికి క్రైస్తవుడు ఎంత ఈజీగా సాతానును వెళ్ళగొట్టచ్చు అంటే, అది నువ్వు ప్రయత్నం చేయడం కాదు, అది నువ్వు ప్రయాసపడడం కాదు, అది నీ ద్వారా జరిగే సూచక క్రియ. ఎవరికైనా కోల్డ్ చేసిందనుకోండి, జలుబు చేసిందనుకోండి, సర్ది చేసిందనుకోండి, తుమ్ములు రావాలా ప్రభా ప్లీజ్ నాయన, ముక్కులుగా ఆరిపోవాలా ప్రభా ప్లీజ్ ప్రభా అని ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేయాలా? ఆటోమేటిక్గా హాచి అని 10 సార్లు తుమ్మితే అమ్మ కోల్డ్ చేస్తుందేమో అని తెలిసిపోతుందండి. అవునా కదా? సైతాన్ని ఎల్లగొట్టడం కూడా క్రైస్తవ జీవితంలో అంత ఎందుకో తెలుసా అండి? నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడ దేవుని రాజ్యం ఉంది. నువ్వు ఉన్న చోట దేవుని రాజ్యం ఉంటే, నువ్వు ఉన్న చోట దేవుడు ఉంటే, ఆ దేవతల పరిచర్య ఉంటే, ఆ మహిమ ఉంటే, ఆ ప్రభావం ఉంటే, నిన్ను చూడంగానే అపవాది గుర్తుపట్టేస్తుంది. నిన్ను చూడంగానే అపవాది రికగ్నైజ్ చేసేస్తుందండి. అమ్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు అని జాగ్రత్త పడడం ప్రారంభమవుతుంది. అది క్రైస్తవ జీవితం యొక్క శక్తి. హల్లెలూయా. యేసుక్రీస్తును నమ్మడం అంటే యేసయ్య ఇచ్చిన రక్షణ. దేవుని యొద్ద నుంచి నీకు ఏ ప్రాబ్లం లేకుండా యేసయ్య వచ్చి క్లియర్ చేశాడు, సమాధానపరిచి ఉన్నాడు. ఒక మాట చదువుదాం, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం నుండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు,
ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఈ భూమి మీద ఉన్న మనుషులకు ఏం కలగాలంట? మీ పక్కన చెప్పండి. సమాధానం అంటే అర్థం ఏంటంటే, కొట్లాడుకున్న వాళ్ళు, ఒకరికొకరు నీ అంతు చూస్తా అనుకున్న వాళ్ళు ఎప్పుడైతే ఫ్రెండ్స్ అవుతారో అదే సమాధానము, అదే ఆశీర్వదింపబడిన స్థితి. దేవుని ఉగ్రత మనుషుల మీద ఉంది. మనుషులు దేవుడా అంటే చంపేస్తాడండి, అంత కోపము, అంత అసహ్యము. ఎందుకంటే మనిషిలో ఉన్నటువంటి ఆ పాపము దేవుణ్ణి ప్రేమించడానికంటే ద్వేషించేటట్లుగా, పగ తీర్చుకునేటట్టుగా చేస్తుంది మానవుని జీవన విధానం. ఎప్పుడూ దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ఉగ్రతనే మనుషుల మీదకి రావడానికి సిద్ధంగా ఉంది. అటువంటి చోట ఆ దేవుని ఉగ్రతను, ఆ దేవుని శిక్షను ఈ భూమి మీద ఎవ్వరూ భరించలేరు. ఆయననే ఈ భూమి మీదకి వచ్చి దాన్ని భరించడానికి ఈ భూమి మీద పుట్టి ఉన్నాడు. ఆ కారణం చేతనే దేవుని కోపము, దేవుని ఉగ్రత, దేవుడు ప్రకటించిన శాపము తన మీద వేసుకుని మనుషులతో ఆయన సమాధానము చేకూర్చుకున్నాడు. మనుషులతో ఆయన సమాధానాన్ని పెట్టుకున్నాడు. మనిషికి ఇప్పుడు దేవునికి మధ్యలో ప్రేమ మాత్రమే ఉంది. అందుకనే నూతన నిబంధన అధికముగా ప్రేమ గురించి మాట్లాడుతుందండి. అధికముగా ప్రేమను గురించి మాట్లాడుతుంది. దానికి కారణం ఏంటంటే, పాత నిబంధనలో ప్రేమ లేదా అంటే అదే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, కానీ మనిషికి దేవునికి మధ్యలో సమాధానం లేదు. మనిషి మీద దేవుని ఉగ్రత, సమస్తమైన మానవాళి మీద ఉగ్రత ఉంది. ఎవరో ఒకరిద్దరి మీద దేవుడు సమాధానం కలిగి ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరి మీద దేవుని కోపం, ఉగ్రత ఉంది. అయితే ఆ కోపమును, ఆ ఉగ్రతను దేవుడే ఈ భూమి మీదకి శరీరధారిగా రావటం వలన, ఆ కోపాన్ని, ఆ ఉగ్రతను ఆ కుమారుని మీద చూపించడం వలన సమస్తమైన మనుషుల మీద దేవునికి ఉన్న కోపమును ఆయన తీర్చేసుకున్నాడు. ఆయన తీర్చేసుకొని సమస్తమైన మనుషులతో సమాధానం ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం చర్చి సర్వీస్కి వచ్చి చేతులు ఎత్తి ఆరాధిస్తున్నాం, కానీ పాత నిబంధన కాలంలో ఇది కుదరదండి. దేవుడు ఒక్కరితోనే మాట్లాడేవాడు. దేవుడు అందరినీ గుంపు సమకూర్చినా సరే వాళ్ళందరితో దేవుడు మాట్లాడు. దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే ఒక్కడితో మాట్లాడితే ఆ ఒక్కడు వెళ్ళి ఆ దేవుడు చెప్పిన మాటలను మనుషులందరికీ వివరించాలి. దేవుడు ప్రవక్తతో మాట్లాడితే ప్రవక్త వెళ్ళి మనుషులతో మాట్లాడాలి. దేవుడు ప్రతిసారి మనుషుల దగ్గరికి డైరెక్ట్గా వస్తే వాళ్ళని చంపేస్తాను అన్న ఉద్దేశంతో దేవుడు మధ్యవర్తిని వాడుకుంటున్నాడు, ప్రవక్తలను వాడుకున్నాడు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మన పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మాట్లాడుచుండెను అని బైబిల్ చెప్తుంది. అంటే దేవుడు ప్రతిసారి, మానవుడు పాపం చేసిన ప్రతిసారి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ పాపం తర్వాత దేవుడు డైరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకంటే దేవుని పరిశుద్ధత ముందర పాపం అన్నటువంటిది దహించి వేయబడుతుంది. పాపం అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ వ్యక్తి సైతము దహించి వేయబడతాడు, శిక్షింపబడతాడు. కనుక దేవుడు డైరెక్ట్గా మనుషుల దగ్గరికి రావడానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఎవరినో ఒకరిని ఆయన మధ్యవర్తిగా ఎన్నుకొని ఆయన మనుషులతో మాట్లాడుతున్నాడు. చివరిగా ఆయననే మనిషిగా వచ్చి ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ దేవునితో సమాధానం కలిగి ఉంటున్నట్లు శిక్షను ఈ భూమి మీద అనుభవించాడు. అందుకని ఈరోజు మనం ఆయన దగ్గరికి పరిశుద్ధులముగా, నీతిమంతులుగా రాగలుగుతున్నాం. కానీ నువ్వు సినిమాలు చూసి లేకపోతే ఏదో చేసి నేను అపవిత్రునయ్యాను, నేను పాపినయ్యాను అని మరలా నువ్వు ఫీల్ అయిపోయి మరలా నీ ఓన్ ధర్మశాస్త్రం నువ్వు పెట్టుకొని దేవునికి దూరం అవుతావండి. అది చేయడమే తప్పు. అది చేయడమే తప్పు. తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావని ఒప్పుకొని విడిచిపెట్టకుండా దేవునికే నువ్వు దూరం అవడం ఇంకా భయంకరమైన తప్పు. నువ్వు ఏదైనా చేస్తే పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వచ్చి నేను చేశాను ప్రభా, ఇంకా చెయ్యను, నీ రక్తంలో నన్ను కడుగు అనే విధానంలో నీవు కలిగి ఉండాలి తప్ప, నువ్వు చేసిందే తప్పు మళ్ళీ ఆ తప్పుకు ఇంకొక తప్పు ఏం చేపిస్తుందంటే సైతాను, నువ్వు దేవునికి పనికిరావు, దేవుడు నిన్ను శిక్షిస్తాడు. దేవుడు నిన్ను రక్షించాడు, శిక్షించాడు కాదు. దేవుడు నిన్ను రక్షించాడు.
నిన్ను రక్షించడానికి ఆయననే ఈ భూమి మీదకి వచ్చాడు. అంత శక్తివంతంగా నిన్ను రక్షించాడు, మరలా నిన్ను శిక్షించడానికి కాదు. కానీ నీ విశ్వాసము దేవుడు మరలా నిన్ను శిక్షిస్తాడేమో అన్నటువంటి విశ్వాసంతో నువ్వు దేవునికి దూరం అయితే అది సైతాను క్రియ తప్ప మరొకటి కాదు. నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధికి రావడానికి నువ్వు అభ్యంతర పడకూడదు. నువ్వు అభ్యంతర పడుతున్నావు అంటేనే అక్కడ దురాత్మ పనిచేస్తుందని అర్థము. యేసుక్రీస్తు నీ కొరకు రక్షకుడుగా భూమి మీదకి వచ్చి రక్షణ కార్యం జరిగించి నిన్ను దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణతలోకి నిన్ను తీసుకొని రావడం కొరకు యేసుక్రీస్తు భూమి మీదకి శరీరధారిగా వచ్చి ఉన్నాడు. నీవు దైవిక విశ్వాసము కలిగిన వ్యక్తిగా నీవు నీ క్రైస్తవ జీవితాన్ని జీవించాలని దేవుడు నువ్వు ఏం చేసినా నిన్ను వదిలిపెట్టలేదు. నీ కొరకే ఆయన రక్షకుడుగా మారాడు. నువ్వు ఈరోజు ఏదో చేయటం వలన మరలా ఆయన నిన్ను విడిచిపెడతాడు, నిన్ను శిక్షిస్తాడు అన్న భయంలో నువ్వు ఫిక్స్ అయిపోయి ఇంక ఇంతే నేను అన్నట్టుగా నువ్వు దేవునికి దూరం అవ్వద్దు. నీ ద్వారా ఏదైనా తప్పు జరిగితే, నీ ద్వారా ఏ పాపమైనా జరిగితే, నీ ద్వారా ఏదైనా లోపం జరిగితే దాన్ని దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకో. ప్రభా నీ రక్తంలో నన్ను కడుగు, ఇంకా నేను చేయను అంతే. అంతకుమించి నువ్వు 30 రోజులు ఉపవాసం ఉండి నీ పాపాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు 30 రోజులు ఉపవాసం ఉండి బైబిల్ చదువుకో. 30 రోజులు ఉపవాసం ఉండి ప్రభువును స్తుతించు, ఘనపరచు, హెచ్చించు. కానీ 30 రోజులు ఉపవాసం ఉండి నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని, ఇటువంటి దాని కొరకు నువ్వు ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు. ఒక్క మాటతో ఆయన సృష్టిని చేశాడు. నువ్వు కూడా విశ్వాసం కలిగి ఉండాలి. ఒక్క మాటతో నువ్వు క్షమించబడతావు. ఈరోజు ఒక మాట, ప్రభువా నన్ను క్షమించు అనడంతోనే నీకు క్షమాపణ దొరికిపోతుంది దేవుని యొద్ద. ఎందుకంటే శాశ్వతమైన సమాధానమును ఆయన నీతో కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ దుఃఖమైనా, ఏ వ్యాధైనా, ఏ రోగమైనా దాన్ని నమ్మకుండా దేవునిలో నీకు ఇవ్వబడినటువంటి సమృద్ధి జీవాన్ని, ఆయన సన్నిధికి నువ్వు నివాస స్థానానివి, ఆయన కార్యాలు నువ్వు అభివృద్ధి చేసుకొని వాటిలో జీవించడానికి ఉన్నావు. ఈ విశ్వాసంతో నీవు నీ క్రైస్తవ జీవితాన్ని జీవించినట్లు, విశ్వాసంతో జీవించినట్లు, దైవిక విశ్వాసంతో జీవించినట్లు యేసుక్రీస్తు నీ కొరకు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు ఏది పడితే అది నమ్మితే దేవుని మహిమను చూడవు. నువ్వు దేవుని మహిమను, దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని, దేవుని ప్రణాళికలను, దేవుని ఉద్దేశాలను ఆయనవి నమ్మితే ఆయన మహిమను చూస్తావు. కనుక నువ్వు ఆయన కార్యములను నమ్మి, ఆయన కార్యములను విశ్వసించి, ఆయన కార్యంలో కొనసాగునట్లుగా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి శరీరధారిగా నీ కొరకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నీకు కనబడే, నీకు వినబడే దీనిని బట్టి నువ్వు జీవించొద్దు. నువ్వు పరలోక రాజ్య సంబంధిగా, పరలోక రాజ్య అధిపతికి నివాస స్థానముగా, నువ్వు ఉన్న చోట ఆయన రాజ్యం ఉంది, ఆయన దూతల పరిచర్య ఉంది అని నమ్మే వ్యక్తిగా నువ్వు పరిశుద్ధునివి, నీతిమంతునివి, దేవునితో నీకు సమాధానం కలిగి ఉన్నావు. నీకు దేవుని ఉగ్రతకు నువ్వు పాత్రుడయ్యే వ్యక్తివి కాదు. దేవుని కృప, దేవుని ప్రేమకు నువ్వు పాత్రుడైన వ్యక్తిగా నువ్వు ఉన్నావు. నువ్వు దైవిక సంబంధమైన జీవితాన్నే కలిగి ఉన్నావు. ఇటువంటి విశ్వాసంతో నువ్వు ఈ భూమి మీద జీవించే వ్యక్తిగా ఉన్నావు. అదే విషయంలో నీ శత్రువు మీద, నీ శత్రువైన సాతానుని మీద నీకున్న అధికారం ఏంటి అంటే, నువ్వు పిలిస్తే రావాలి, పొమ్మంటే పోవాలి. పిలిచి పోరా అనాలి. పిలిచి, కొంతమంది బంధువుల మీద కక్ష తీర్చుకుంటారండి. ఎట్లా తెలుసా? ఇన్వైట్ చేస్తారండి, చాలా ప్రేమగా ఇన్వైట్ చేస్తారండి. తీరా వచ్చిన తర్వాత అవమానపరిచి పంపిస్తారు. సాతాన్ని కూడా నువ్వేం చేయాలంటే, రైట్ ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు పా అనాలన్నమాట. అంత అధికారము, దేవుడు ఎలాగైతే అధికారము కలిగి ఉన్నాడో అదే అధికారము అన్నదాన్ని నువ్వు కూడా విశ్వసించడానికి ఈరోజు నువ్వు క్రైస్తవునివి, క్రైస్తవురాలువయ్యావు. నీ పరిస్థితులను, నీ జీవాన్ని, లేకపోతే లోటును, కరువును నువ్వు సమృద్ధిగా మార్చుకునేటువంటి అధికారము నువ్వు కలిగి ఉన్నావు. నీ శరీరమును నువ్వే ఆరోగ్యముగా మార్చుకోగలిగిన జీవాధిపతి యొక్క నివాస స్థానమై ఉన్నావు. దేవుడు మట్టికి ఊపిరిని ఊదితే
మట్టి జీవాత్మ ఆయనని బైబిల్ చెప్తుంది. అవునా కాదండి? ఇప్పుడు మరి దేవుని ఊపిరిలోనే జీవం ఉంది. దేవుని ఊపిరిలోనే మట్టికి సైతం జీవం ఇవ్వడం ఉంది. హల్లెలూయా. నీ జీవితంలో డాక్టర్స్ ఫెయిల్ అవ్వచ్చేమో, లేకపోతే నిన్ను చూసి నీ ఫైనాన్సెస్ చూసి బ్యాంకులు నేను నీకు లోన్ ఇవ్వలేను అని చెప్పొచ్చేమో. కానీ ప్రభుకి స్తోత్రం, నీకున్న స్థాయి నువ్వు సమృద్ధి జీవం కలిగిన వ్యక్తివి. నీ నోటి నుంచి వచ్చే పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కసారి అంటాడు, ఈ వ్యక్తి మీద ఊదు అంటాడు. నేను అని ఊదుతానండి. ఏమవుతుందంటే నేను ఇలా రాగానే నీరసంగా అలా ఉండిపోయిన వ్యక్తులు ఇమ్మీడియట్గా లేచి వాళ్ళ పనులు చేసుకోవడం ప్రారంభం అవుతుందండి. చాలామంది అలా చెప్పడం నేను విన్నానండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, నీ క్రైస్తవ జీవితంలో దేవుడు ఏ ఊపిరి అయితే కలిగి ఉన్నాడో ఈరోజు అదే ఊపిరి నువ్వు కూడా కలిగి ఉన్నావు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, దేవుడు తన నోటి ఊపిరితో సైతాన్ను నాశనం చేస్తాడంట. పొరపాటున అలా నడిచి అని కూర్చున్నాం అనుకోండి, సైతాన్ చచ్చిపోతుందండి. నీ ఊపిరి చేత సాతానుని నాశనం చేయగలిగిన వ్యక్తిగా ఉన్నావు. అయితే దైవికమైనటువంటి విశ్వాసపు స్థాయిలో నువ్వు ఉండునట్లు అనుదినము ఆయన సన్నిధిని నువ్వు గడపాలి. వాక్యముతో సమయం గడపాలి, పరిశుద్ధాత్మ సహవాసాన్ని గడపాలి. అనుదినము ఏం జరుగుతున్నా సరే, ఎలా ఉన్నా సరే పరిశుద్ధాత్మ అభిషేకము, అన్ని భాషలు మాట్లాడడం, బైబిల్ చదవడము, ఇది నీ క్రైస్తవ జీవితంలో నీకు అలవాటు అవ్వాల్సినటువంటి జీవన విధానము. నువ్వు భక్తునిగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు, కుమారునిగా వారసునిగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. అనుదినము నువ్వు ఒక వారసునిగా, అనుదినము దేవుని స్థానంలో ఉన్న వ్యక్తిగా అనుదినము నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయి. భక్తి అనేటువంటిది కొంచెమే ఉపయోగము. భక్తి అనేది పూర్తి ఉపయోగం కాదు. భక్తి అనేది నిన్ను దేవుని యొద్దకు, దేవునితో సమయం గడపడానికి నీకు ఉపయోగపడేటట్టు ఉండాలే తప్ప కేవలము భయభక్తులు అన్నవి మాత్రమే కాదు. నువ్వు విశ్వాసముతో అనుదినము ఆయనను తండ్రిగా, ఆయన నీతో మాట్లాడువాడుగా, ఆయన సన్నిధిని నువ్వు అనుభవించే వ్యక్తిగా, నింపబడే వ్యక్తిగా, ఆయన ఆలోచనలు తెలుసుకునే వ్యక్తిగా, అనుదినము దేవునితో సమయం గడిపే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ జీవితంలో దేవుడు ఆదాము అవ్వతో దేవుడు చల్లటి పూట ఏదైనా తోటలోకి వచ్చాడు అని బైబిల్ చెప్తుంది. నువ్వు దేవునితో కలిసి జీవిస్తున్న వ్యక్తివి, దేవునితో నువ్వు అనుక్షణము మాట్లాడే వ్యక్తివి. హల్లెలూయా. అందుకనే క్రైస్తవ జీవితము లోకానికి వెర్రితనంగా కనపడుతుంది. వెర్రి వాళ్ళు అనుకుంటారండి. క్రైస్తవ విశ్వాసం అనేది పిచ్చి అని లోకం అనుకుంటుంది, కానీ అది శక్తి అని నీకు మాత్రమే తెలుసు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. ప్రభు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు ఎలా సర్వాధికారిగా ఉన్నాడు, దేవుడు ఎలా ఎక్కడ ఉంటే ఆయన రాజ్యం అక్కడ ఉంది, ఆయన దూతలు, ఆయనకు పరిచర్య చేసే దూతలు ఎలా ఉన్నారో ఈరోజు నీ క్రైస్తవ జీవితంలో కూడా దేవుని రాజ్యంలో ఉన్న చోట ఉంది. పరలోక దూతలు నీకు పరిచర్య చేసేవారుగా ఉన్నారు. నీ చుట్టూ ఏ పరిస్థితి ఉన్నా దానికి మించిన శక్తివంతమైన క్రైస్తవ జీవితం నువ్వు కలిగి ఉన్నావు. అధికారం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు. నీవు ఆ అధికారంలోకి, నువ్వు ఆ అధికారం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావని విశ్వసించి ఆ అధికారంలో జీవించే వ్యక్తిగా నువ్వు కొనసాగున్నట్లుగా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చినాడు. జ్ఞానులు ఆరాధించిరయా నిన్ను, కరుణగల యేసయ్యా, మహిమగల యేసయ్యా. జ్ఞానులు ఆరాధించిరయా నిన్ను, కరుణగల యేసయ్యా,
మహిమగల యేసయ్యా, యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, 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 యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా. ఏ మాటలైతే మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను ప్రభా. ఒక్కొక్కరిలో మీ వాక్కు యొక్క ప్రభావం, ఏ మాటలైతే విన్నారో శరీరము దాల్చి వారి శరీరాన్ని, వారి రక్తాన్ని, వారి మనసును, వారి ఆలోచనను, తలంపులను పరిశుద్ధాత్మాభిషేకము ద్వారా కమ్ముకొనుగాక, గ్రహించుకొందురుగాక, ఇంకా లోతుగా మీ చేత బోధింపబడుదురుగాక, అందులో కొనసాగుదురుగాక, జయించుదురుగాక, వర్ధిల్లుదురుగాక, విస్తరించుదురుగాక, సమృద్ధి కలుగునుగాక. అపవాది ప్రతి కాడిని విరగొడుతూ క్రీస్తు రాజ్యమును కట్టుకుంటూ వెళ్ళే పరలోక రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరు ఉందురుగాక. నేనున్న చోట దేవుని రాజ్యం ఉంది. నాకు పరిచర్య చేసే దూతలు ఉన్నారు. నేను పరలోకమందున్న దేవునితో సమాధానం కలిగి ఉన్నాను. ఆయన నా తండ్రి అయి ఉన్నాడు. నేను ఈ భూమి మీద అధికారంతో, దేవుడు పరలోకంలో ఎంత అధికారం కలిగిన వాడిగా ఉన్నాడో ఆయన సంతానంగా నేను అదే అధికారం కలిగి ఉన్నాను. ఏ శత్రువును, అపవాది సంబంధమైన దేనిని కూడా నేను జయింపనీయను, వర్ధిల్లనీయను. వాటిని ఓడించి నా క్రీస్తు రాజ్యాన్ని కట్టుకుంటూ వెళ్ళే వ్యక్తిగా నేనున్నాను. అందుకనే నాకు మొట్టమొదట ఇవ్వబడిన సూచక క్రియ, నా ద్వారా జరిగే సూచక్రియ, దయ్యాలు వెళ్ళిపోతాయి నా ద్వారా, రోగులు స్వస్థపరచబడతారు. మరణకరమైనది ఏది నాకు హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థపడతారు. దేవుని ఊపిరి మట్టికి జీవాన్ని ఇస్తే అలానే నా ఊపిరి నా శరీరానికి, ఇతరులకు కూడా జీవంనిచ్చేంత జీవము నేను కలిగి ఉన్నాను. ఇలాంటి విశ్వాసముతో నా క్రైస్తవ జీవితాన్ని నేను జీవించడానికి యేసుక్రీస్తు నా కొరకు పుట్టి ఉన్నాడు. నేను కూడా ఇలా దైవిక విశ్వాసములో నేను కొనసాగే వ్యక్తిగా ఉంటాను అన్నవాళ్ళు దయచేసి నిలబడండి. నేను, నా పరిస్థితులు, నా చుట్టూ ఉన్న మనుషులు అన్న విశ్వాసం కాదు. నేను దేవునికి సంబంధమైనటువంటి విశ్వాసము, ఆయన కలిగి ఉన్న ఆలోచనలు, ఆయన కలిగి ఉన్న ప్రణాళికలు, వాటిని గురించి ఆయనకు సంబంధించిన విశ్వాసంలో నేను కొనసాగే వ్యక్తిని. అలానే కొనసాగుతాను. దాని కొరకు నేను ప్రతిష్ఠించుకొంచున్నాను. ఇప్పుడే పరిశుద్ధాత్మ సన్నిధి ప్రతి ఒక్కరిని కమ్ముకొనుగాక. ఇక్కడ ఉండి నిర్ణయం తీసుకున్నవారు, లైవ్లో జాయిన్ అయ్యి నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరి మీదకి పరిశుద్ధాత్మ సన్నిధి బలముగా దిగి వచ్చునుగాక, నింపబడుదురుగాక. ఆ దైవ సంబంధమైన అధికారంలో, విశ్వాసంలో కొనసాగుదురుగాక. ఆ విధంగా మనస్సు, ఆలోచన, తలంపులు, హృదయంతరంగాలు రూపాంతరపరచబడునుగాక. హృదయ శరీరాత్మలు రూపాంతరపరచబడునుగాక. తద్వారా వీళ్ళని అభివృద్ధి చెందకుండా, అనారోగ్యాలు కలుగజేస్తూ, బాధను, దుఃఖాన్ని కలుగజేస్తూ, ఇంతవరకు వీరిని హోల్డ్ చేయడానికి పనిచేసిన ప్రతిదీ యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బ్రేక్ అయిపోయి వాటి ప్రభావాలన్నీ తొలగిపోనుగాక. ఇది మొదలుకొని వర్ధిల్లుదురుగాక, దీవించబడి వర్ధిల్లుదురుగాక, సమాధాన సంతోషాలతో వర్ధిల్లుదురుగాక, సమృద్ధి జీవం ఇప్పుడే కమ్ముకొనుగాక, పరిశుద్ధాత్మ పూర్ణతలో నడిపించబడుదురుగాక. మీ రక్తాభిషేకాన్ని, మీ రక్త ప్రభావం కిందికి ప్రతి ఒక్కరిని తీసుకుని వస్తూ, వారు తీసుకున్న నిర్ణయంలో మీరు ఇంకా లోతుగా బోధించి బలపరిచి నడిపించమని, వీరు ఇక్కడ ఉంటుండగానే వీరికి సంబంధించిన
ప్రియులు, వీరి యొక్క వాడే వస్తువులు, వీరి వెహికల్స్, వీరి నివసిస్తే గృహము సమస్తము యేసు రక్త ప్రభావం కిందకి వచ్చునుగాక. పరలోక వాతావరణం అక్కడ ఉండునుగాక. వీరు చేస్తున్నటువంటి పనుల్లో పరలోక దూతలు సహకారంగా ఉందురుగాక. ఐడియాస్ ఇచ్చుదురుగాక. వర్ధిల్లేటట్టు చేయుదురుగాక. తలగా ఉంచబడుదురుగాక. ప్రభా, కాంపిటీటర్స్ కంటే అధికమైన జ్ఞానంతో ముందుకు వెళ్తురుగాక. శ్రేష్టమైనవి స్వాధీనపరుచుకొని ఘనముగా వర్ధిల్లుదురుగాక. మీ రక్త గాయాల ప్రభావం పలుకుతున్నాను. గాయపడిన హృదయాల స్వస్థత నొందునుగాక. భయపడిన హృదయాలు ధైర్యంతో నింపబడునుగాక. ఆలోచనల తలంపుల్లో పోరాటం అనుభవించిన చోట శాంతి సమాధానం అనుభవించుదురుగాక. శ్రేష్టమైన ఆలోచనలు, ఘనమైన ఆలోచనలు మాత్రమే వచ్చునుగాక. హృదయంలో పరిశుద్ధాత్మైందని ఆనందము కమ్ముకొని ప్రతి పరిస్థితుల్లో నవ్వేవారిగా వర్ధిల్లుదురుగాక. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.